కథలకి స్వాగతం. ఈనాటి కథ వనలక్ష్మి. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్. అనగనగా ప్రసన్న అనే అందాల బాలిక ఉండేది. ఆమె చాలా చురుకైనది. ఆ పిల్ల సముద్రపు ఒడ్డున నాగకన్యలతో ఆడుకునేది. ఆమె తల్లి వనలక్ష్మి. భూలోకమందు వనలక్ష్మి పండు అంటే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. పుయ్యి అంటే పువ్వులు పూస్తాయి, లేకపోతే లేదు. అందుకనే ఆమె పేరు వనలక్ష్మి. ఒకనాడు వనలక్ష్మి కూతురుతో, అమ్మాయి, ఇప్పుడు వరిచేలు కోతలకు వచ్చాయి కనుక ఈ సమయంలో నేను వాటిని కాపాడి ఏటికి ఏడాది రాత్రింబవళ్ళు కష్టపడిన రైతులకి సహాయపడాలి. నువ్వు నాగకన్యలతో ఆడుకుంటూ ఉండు, కాని వాళ్ళను విడిచి ఒక్కత్తివే మాత్రం ఎక్కడికి పోబోకు అని చెప్పింది. అలాగేలే అంటూ ప్రసన్న ఉత్సాహంతో గెంతులేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రసన్న గొంతు వినపడగానే ఆమె నేస్తాలైన నాగకన్యలు విలవిలమంటూ వచ్చేసి ఇసుకలో కూర్చున్నారు. వాళ్ళు కొంతసేపు పిచికగూళ్ళు కట్టుకున్నారు. మళ్లీ వాటిని పడగొట్టేశారు. తర్వాత నాగకన్యలందరూ తాము తీసుకువచ్చిన నత్తపుల్లలతో ఒక అందమైన దండగుచ్చి దానిని ప్రసన్న కంఠానికి తగిలించారు. ప్రసన్న పూల తోటలో నుంచి తెచ్చిన పువ్వులతో మాలికలు చేసి వాళ్లకు వేసింది. ఈ విధంగా వాళ్ళు చాలాసేపు ఆడుకొన్నాక వాళ్లతో ప్రసన్న ఇలా అంది, మనం ఇంకా కొంచెం దూరం వెళ్దాం రండి. అక్కడ రకరకాల పువ్వులు, వింత వింత పువ్వులు ఉన్నాయి. చక్కా దండలు గుచ్చుకొని ఆడుకుందాం అని పిలిచింది. అందుకు వాళ్ళు, తడిజాగా దాటి పొడిగా ఉండే చోటికి వస్తే మాకు జబ్బు చేస్తుంది కనుక మేము రాము అని ఖచ్చితంగా చెప్పేశారు. అప్పుడు ప్రసన్న, సరే మీరిక్కడనే ఉండండి. అదిగో ఆ తోటకు వెళ్ళి మంచి మంచి పుష్పాలు కోసి నిమిషంలో పట్టుకు వస్తాను అని అంటూ పరుగుచ్చుకున్నది. చెప్పినట్టుగానే విచిత్రమైన పువ్వులు ఒడిలో నింపుకొని ఆమె తిరిగి వస్తూ ఉంటే దారిలో చాలా సుందరమైన ఒక పువ్వుల గుత్తి కంటపడింది. ఒక గుత్తికి 100 పువ్వులు ఉండటం చూసి ఆమెకు చాలా ఆనందమైంది. ఇటువంటి వింత పువ్వు విత్తనం ఉండాలి కాని పువ్వు మాత్రం పట్టుకెళ్తే చాలదు అని అనుకుని మొక్క ఉన్న పలానా లాగివేయటానికి ప్రయత్నించింది. ప్రసన్న కష్టపడి లాగగా కొంతసేపటికి మొక్క వేళ్లతో సహా ఊడి వచ్చింది. కాని ఆ ఊడి వచ్చిన రంధ్రం చూస్తూ ఉండగానే పెద్దదైపోయి భూమి కింద నుంచి పెళపెళామనే ధ్వని కూడా వినపడింది. క్రమంగా ప్రసన్నకు గుర్రాలు పరిగెత్తుతున్నట్టుగా, రథం నడుస్తున్నట్టుగా కూడా అలికిడి వినిపించింది. కావడమేమిటి, మరొక్క చిటిక సేపటికి 3 నల్ల గుర్రాల రథంలో పాతాళ లోకాన్ని ఏలే రాజు అక్కడికి వచ్చేశాడు. ఆమె భయపడి అమ్మా అమ్మా అని కేకలు వేసింది. కాని వనలక్ష్మికి కేకలు వినపడలేదు. ఇంతలో పాతాళరాజు ప్రసన్నను పట్టి రథంపైన కూర్చోబెట్టుకొని వాయువేగంతో తన లోకానికి తీసుకువెళ్ళిపోయాడు. ఆమె బెంగతోనూ భయంతోనూ ఎడతెరిపి లేకుండా ఏడవటం చూసి రాజు, ప్రసన్నా, నీవు నాకు రాణిగా ఉండు. నీవు ఏమి కోరినా సరే క్షణంలో తెచ్చిస్తాను. నీకు వచ్చిన భయమేమీ లేదు అని అనేక విధాలా నచ్చచెప్పాడు. ఏమైనా సరే నేనిక్కడ ఉండను, నన్ను మా అమ్మ దగ్గర దిగబెట్టేయండి అని ప్రసన్న పోరు పెట్టింది. కొంతసేపటికి వనలక్ష్మి వచ్చి కూతురిని పిలిచింది. ప్రసన్న పలకలేదు. సముద్రపు ఒడ్డుకి వచ్చి ఆమెతో రోజూ ఆడుకునే నాగకన్యలను అడిగింది. వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వనలక్ష్మి, ఇది కొంటెపిల్ల, ఒక్కరితే ఎక్కడికో పోయి ఉంటుంది, ఏమి ఆపద వచ్చిందో అని అనుకుని చాలా విచారించింది. 9 రాత్రులు 9 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా ముద్దుల కూతురు కోసం దివ్య చేత పట్టుకొని భూలోకమంతా తిరిగింది. అలా పోగా పోగా ఆమెకు చందమామ కనపడ్డాడు. ఆయన్ని అడిగితే ప్రసన్న కేకలు వినపడ్డాయి కాని ఎటుపోయిందో తెలియదు. పగటిపూట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ సూర్యమహారాజుకి తెలుస్తాయి కనుక ఆయనను కనుక్కోమన్నాడు. వనలక్ష్మి సూర్యమహారాజు వద్దకు వెళ్లి సంగతులన్నీ చెప్పింది. అందుకాయన, తండ్రి, నువ్వు బెంగ పెట్టుకోనక్కర్లేదు. అమ్మడు పాతాళ లోకంలో సురక్షితంగా ఉన్నది. ఆమెను రాణిగా చేసుకుందామని ఆ రాజు ఎత్తుకుపోయాడు
అని పాతాళలోకం మానవాలు చెప్పాడు. ఈ వార్త వినేసరికి వనలక్ష్మికి పట్టరాని కోపం వచ్చింది. పాతాళరాజు నా ముద్దల కూతురిని తెచ్చి అప్పగించే వరకు భూలోకంలో మళ్ళీ పంటలు పండకూడదు, చెట్లు కాయకూడదు, పువ్వులు పూయకూడదు. ఇదే నా ఆజ్ఞ అని చెప్పి వరలక్ష్మి శపించేసి కదలకుండా మాట్లాడకుండా దివ్య చేత పట్టుకుని అలాగే విచారంతోనూ కోపంతోనూ పట్టుదలతోనూ కూర్చున్నది. ఆ క్షణం నుంచి భూమిపైన ఒక్క గడ్డి పరక కూడా మొలవటం మానివేసింది. రైతు ఎంత కష్టపడితే మటుకి ఏం లాభం? ఈ విధంగా పంటలు లేకపోయేసరికి దేశంలో కరువు వచ్చి జనం మలమలా మాడిపోసాగారు. రక్షించమంటూ జనాలు దేవతలను ప్రార్థించగా వారు అనేక విధాల వనలక్ష్మితో కోపగించవద్దని, పంటలు మామూలుగా పండనీయవలసిందని కోరారు. కాని ఎవరు ఏమి చెప్పినా ఆమె చెవిన పెట్టలేదు. అప్పుడు అందరూ ఆలోచించి ప్రసన్నను తిరిగి తీసుకురావటానికని రాయబారిని పంపించారు. అక్కడ పాతాళరాజు ప్రసన్నను ఎంతో లాలించి దయగా చూస్తున్నాడు. ఎప్పటికైనా ఆమెకు తన మీద ప్రేమ కలగకపోతుందా అని ఆయన ఆశ. కాని రాజు సొమ్ము చీపురు పుల్లంతైనా సరే తనకు చెందినట్టయితే ఆయనకి రుణపడిపోవలసి వస్తుందేమోననే జంకుతో ప్రసన్న పచ్చి మంచినీళ్ళైనా ముట్టేది కాదు. ఎంతో విలువైనవి, అపురూపమైనవి తినుబండారాలు ప్రత్యేకంగా తయారు చేయించి, ప్రసన్న, ఇప్పటి వరకు నువ్వు ఒక కణమైనా కొరక్కపోవడం బాగాలేదు. ఇదిగో ఇవి తిను, నాకు సంతోషంగా ఉంటుంది అని ఆమె ముందు ఉంచాడు. నాకేమీ వద్దు, మా అమ్మ తోటలో పండు కావాలి, నన్ను తీసుకుపోయి భూలోకంలో వదిలేయండి అని కోరింది. అలా కాదు, మీ తోటలో పళ్ళు నేను ఇక్కడికే తెప్పించుతాను అని అంటూ ఈ పని మీద అనేక మంది భటులను పంపించాడు. అంతమంది భటులు వెళ్ళి భూలోకమంతా వెతికి ఒక ఎండిపోయిన దానిమ్మ పండు పట్టుకురాగలిగారు. ఆ పండు చూడగానే ఆకలితో ఉన్న ప్రసన్న ఇక తప్పదనుకుని అందులోవి 6 గింజలు తీసుకుని నోట్లో వేసుకు చప్పరించింది. ఇంతలో దేవతలు పంపిన రాయబారి కోటలోకి వచ్చి ప్రసన్నను తల్లి వద్దకు రమ్మన్నాడు. తన చేతిలో ఉన్న దానిమ్మ పండు వైపు చూచి తొందరపడి 6 గింజలు నోట్లో వేసుకున్నందుకు ఆమె ఎంతో విచారించింది. ఆమె ఆ గింజలు తినటం చూచి పాతాళరాజు సంతోషించాడు. సరే ప్రసన్న, నీకంతగా వెళ్ళిపోవాలని ఉంటే వెళ్ళిపోవచ్చు. కాని నా రాజ్యంలో 6 దానిమ్మ గింజలు తిన్నావు గనక ఏడాదిలో 6 నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉండాలి అని అన్నాడు. సరేనని ప్రసన్న రాయబారి వెంబడ వెళ్ళిపోయింది. ప్రసన్న తల్లిని చూడగానే ఆమె ఒడిలో దూరిపోయింది. కూతురు కంటపడగానే వరలక్ష్మికి కోపమంతా మాయమైపోయింది. ఆమె పెట్టిన శాపం వెంటనే తీసేసింది. తక్షణమే భూలోకమంతా కన్నుల వైకుంఠంగా పచ్చటి పైరులతో అందమైన పువ్వులతో మళ్లీ కలకలలాడింది. పాతాళరాజు పెట్టిన షరతు విని వరలక్ష్మికి కోపం వచ్చింది. కాని ప్రసన్న, అమ్మా, ఇందుకోసం నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఆయన చాలా దయకలవాడు, నాకు ఏ లోపము చేయడం లేదు అని చెప్పేసరికి వరలక్ష్మి ఆ మాటకు ఒప్పుకుంది. కథ సమాప్తం. మంత్రుల మార్పు. పూర్వకాలమందు ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది. పులి కింద మంత్రి ఒక రామచిలక. చిలుకకు దయ, దాతృత్వము, ఉపకారి బుద్ధి ఉండటం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పణమో ఇప్పిస్తూ ఉండేది. అందుకని చిలుక హయాంలో పులిరాజు కీర్తి దేశదేశాలా వ్యాపించింది. ఇలా ఉండగా రాజుగారి కీర్తి వినిన ఒక పేద బ్రాహ్మణుడు చాలా దూరం నుంచి ఈ అరణ్యానికి వచ్చి చిలక మంత్రిని ఆశ్రయించాడు. బ్రాహ్మణి అవస్థ తెలుసుకుని చిలుక జాలిపడింది. పులిరాజు సంతోషంగా ఉండే సమయంలో అతన్ని గురించి అనుకూలంగా 2 మాటలు చెప్పేసరికి, సరే దానికేముంది, దరిద్రంతో కష్టపడుతున్న వాళ్లకు మనం గాకుంటే మరెవ్వళ్ళు సహాయం చేస్తారు, బ్రాహ్మణుని సంతోషపెట్టి పంపించవలసింది అని రామచిలుకతో చెప్పాడు. అప్పుడు చిలకమంత్రి అతనికి కోకొల్లలుగా ధనమిచ్చి పంపించాడు.
ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మణుడు ఏ లోపమూ లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాని కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చయిపోయి మళ్ళా అతను ఎప్పటిలాగా దరిద్రునిగా తయారైనాడు. అయితే ఈ సమయంలో ధర్మబుద్ధిగల చిలకమంత్రి ఔదార్యం గల పులిరాజు జ్ఞాపకానికి వచ్చి బ్రాహ్మణుడు మరొకసారి అరణ్యానికి బయలుదేరాడు. ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలుకమంత్రికి బదులుగా కాకిమంత్రి కూర్చొని ఉన్నది. బ్రాహ్మణుడు కాకిమంత్రి వద్దకు వెళ్లి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. బ్రాహ్మణులను సత్కరించటం కంటే పుణ్యకార్యం మరేమిటున్నది? మిమ్మల్ని గురించి రాజుగారితో చెప్పి వస్తాను. దయచేసి అలా కూర్చోండి. కాకిమంత్రి పులి వద్దకు వెళ్ళింది. పులిరాజా, ఇన్నాళ్లకు మళ్ళీ కోరని కోరికగా నరమాంసం మనకు లభించింది. పిక్కబలిసిన బొజ్జ బ్రాహ్మణుడు తమ దర్శనానికి రాబోతున్నాడు. అతనిని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మణుడిని పులి వద్ద ప్రవేశపెట్టింది. బ్రాహ్మణుడు రాగానే పులి ఉరుములాగా గాండ్రించి అతని పైన ఉరకబోయింది. అప్పుడు బ్రాహ్మణుడు హడలిపోతూ చేతులు రెండూ జోడించి, ఇదేమిటి పులిరాజా, ఈ విడ్డూరం? పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు, ధనమిచ్చి సత్కరించారు. మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకొని కాలక్షేపం చేశాం. ఏదో ఇప్పుడు కూడా అలానే కటాక్షించి ఏలినవారు సహాయం చేస్తారని, దరిద్ర బాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను. కాని పేదవాడిని కబలించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మణుడిపైన జాలి కలిగి పులి వెనక్కు తగ్గింది. ఓయ్ పిచ్చి బ్రాహ్మణ, పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకోలేకపోయినావేమయ్యా? కాలం మారింది, ధర్మము మారింది. మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు. రాజు అంటే ఏమనుకున్నావు? కాలాన్ని బట్టి మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటేనే రాజుకి రోజులు వెళ్తాయి. వీరుడు ఉండిన మంత్రుల సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది. ఇప్పటి మంత్రుల సలహాను పుచ్చుకొని నేను ఇలా చెయ్యవలసి వచ్చింది. అయినప్పటికీ నువ్వు లోగడ మా సొమ్ము తిని ఉండటం చేత నీకు మాకు సంబంధం ఏర్పడి ఉన్నది. కనుక నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పటిలో గొప్ప సత్కారం అన్నమాట. ఆలస్యం చేయక రెండవ కంటికి తెలియకుండా పారిపో అని అనేసరికి బ్రాహ్మణుడు బ్రతుకుజీవుడా అనుకొని పరుగుచ్చుకొని ఇల్లు చేరుకున్నాడు. ఈసారి ఏ మూట తెస్తాడానని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మణి భార్యకు ఈ సంగతి సందర్భాలు తెలియగానే ఆమె గుండె నీరైపోయింది. ఇంకా నయం, పులిరాజుగారు మింగివేయకుండా బయటపడ్డారు. అదే 10,000. బతికి ఉంటే బలుసాకు ఏరుకొని తినవచ్చు. మంచి మంత్రులు ఉండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పినందుకు 3,000,000 దేవతలకు మొక్కుకున్నది. కథ సమాప్తం.